లో బీసీల కోటాను పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వైసీపీ పెద్దల్ని ఆందోళనకు గురిచేస్తోంది. తాము రిజర్వేషన్లను తగ్గిస్తే ఎన్డీఏ పూర్వపు కోటాను పునరుద్ధరించడం ఇప్పుడు ఇబ్బందిగా మారొచ్చన్న టెన్షన్ ఫ్యాన్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. వైసీపీలోని బీసీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని అంతర్గతంగా సమర్థిస్తూ జగన్ను ద్వేషిస్తున్నారనే ప్రచారము జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీలో అంతర్మథనం జరుగుతోందన్న అంశంపైన ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ పాలనలో ఏపీలోని కొన్ని వర్గాలకు జరిగిన అన్యాయాన్ని కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది. జగన్ జమానాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 24% కుదిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ మళ్లీ పూర్వపు కోటాను పునరుద్ధరించింది. ఇది వైసీపీ నేతలకు రాజకీయంగా ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. తాము అనుకున్న రాజకీయ సమీకరణలు మారే అవకాశముందన్న ఆందోళన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. లక్ష్యానికి చేరుకోలేకపోవచ్చన్న గుబులు గుండెల్లో గూడు కట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బ కొట్టొచ్చన్న టెన్షన్లో ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై తాము కోర్టుకు వెళ్లబోమని వైసీపీ చెబుతున్నారంటే గతంలో చేసిన తప్పును ఒప్పుకున్నట్టేనని విశ్లేషణలు ఉన్నాయి. ఏపీలో వెనుకబడిన తరగతులు అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయానికి పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తోంది. స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు బీసీల సామాజిక రాజకీయ అభ్యున్నతికి దోహదం చేస్తోంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణాల్లో 33.33% రిజర్వేషన్లు కల్పించడం చారిత్రక నిర్ణయం. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా సామాజిక న్యాయమే ఎజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. టీడీపీ ఆది నుంచి బీసీలకు పెద్ద పీట వేస్తోంది. ఈ వర్గాలు పార్టీకి అండగా ఉంటున్నాయి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ నుంచి ప్రస్తుత సారథి చంద్రబాబు వరకు వెనుకబడిన తరగతులకు పార్టీలో సముచితమైన కల్పించారు. రాబోయే స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కూటమి బీసీ నేతలు ప్రశంసిస్తున్నారు. 1995, 2001 సంవత్సరం, 2006 అలాగే 2013లో 34% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కానీ వైసీపీ సర్కార్ బీసీ కోటను 24%కి కుదించి 16,800 మంది బీసీల రాజకీయ అవకాశాలను కాలరాసిందని కూటమి నేతలు జగన్ పై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ, జనసేన, బీజేపీ హర్షం వ్యక్తం చేయడం సర్వసాధారణమే. దీనిలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ విశాఖ జిల్లా బీసీ నేతలు స్వాగతిస్తున్నారు. అంతేకాదు కూటమి బీసీలకు న్యాయం చేస్తే జగన్ పాలనలో అన్యాయం జరిగిందని ఆఫ్ ది రికార్డుగా ఒప్పుకుంటున్నారు. జగన్ ఎంతసేపు బీసీల జపం చేసి డైలాగ్స్ దంచడం మినహా దీనిని ఆచరణలో పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి. కానీ ఈ వర్గాలకు పదవులు, రిజర్వేషన్లలో ఎప్పుడూ అన్యాయమే చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ల అంశంలోనే కాదు, పార్టీ పదవుల్లోనూ సీఎం చంద్రబాబు ఈ వర్గాలకు కీలక పదవులు ఇచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బీసీ నేత. కానీ జగన్ మాత్రం వెనుకబడిన తరగతులను చిన్న చూపు చూశారని వైసీపీలోనే అంతర్గత చర్చ సాగుతోంది. చంద్రబాబు తరహాలోనే జగన్ కూడా వైసీపీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇవ్వాలని పార్టీలోని ఈ వర్గాలు కోరుతున్నాయి. తమ అధ్యక్షుడు ఇందుకు ఒప్పుకోరని అనేవారు ఉన్నారు. జగన్ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అన్యాయమే జరిగిందని ఇప్పుడు బాధపడుతున్నారు. కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయంతో బీసీలకు న్యాయం జరిగిందని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు వైసీపీ నేతలు. తమ అధ్యక్షుడు జగన్ బీసీలకు అన్యాయం చేసినా చంద్రబాబు సర్కార్ న్యాయం చేయడం మంచి పరిణామమని ఫ్యాన్ పార్టీ బీసీ నేతలు భావిస్తున్నారు. గెలుపు ఓటములను పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు లభిస్తాయని సంతోషిస్తున్నారు. ఎవరు మంచి చేసినా సమర్థించాలి. ఇప్పుడు విశాఖ వైసీపీ బీసీ నేతలు ఇదే పని చేశారు.